ఈ ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ప్రతి అడుగులోనూ ఒక వివాదంగానే మారుతా ఉంది. ఫైనల్‌గా అనేక రకాలుగా ఇబ్బందులు పడి మొత్తం మీద తెలుగుదేశం పార్టీ తరఫున ఉండిలో పోటీ చేయడానికి ఆయన నామినేషన్ వేశారు. ఉండి ఖాయమైపోయింది. అయితే ఇప్పుడు అప్పటి వరకు అక్కడ సీట్ ఆశించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తా అని చెప్పేసి భావించిన ఆ శివరామరాజు గారు తను నిరాశకు గురయ్యాడు ఈయనకి టికెట్ రావడంతో. సో, ఇప్పుడు ఆయన రెబెల్ క్యాండిడేట్‌గా పోటీ చేసి బీజేపీకి సంబంధించి అక్కడ బాగా బీజేపీకి ముందు నుంచి ఉన్న నాయకుల్ని వెంటేసుకొని తనకు ఓట్లేయమని చెప్పేసి ప్రజల్ని అభ్యర్థిస్తున్నాడు. ఇప్పుడు ఇది రఘురామరాజు గారికి ఇబ్బందిగా మారింది. అందుకని ఆయన ఇప్పుడు నరసాపురానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి చెప్తున్నాడు. నేను ఇక్కడ నా ఉండి సీటు కూడా నీ నియోజకవర్గంలోకి వస్తుంది గనక, నాకు ఉండికి సంబంధించి నాకు అసెంబ్లీ ఓటు నాకు వేయమని చెప్తాను. పార్లమెంట్ ఓటు నీకు వేయొద్దని చెప్తాను. నువ్వొచ్చి నీకు బీజేపీకి సంబంధించిన నాయకుల్ని నువ్వు అతని వెంట తిరగకుండా నాకు తెలుగుదేశానికి అనుకూలంగా చేయించే మార్గం చూడని చెప్పి ఆయన పార్లమెంట్ సీట్ అభ్యర్థిని ఫిట్టింగ్ పెడుతున్నాడు.